డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ముందుగా పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో 1,12,288 వార్డులున్నాయి. తెలంగాణలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ఖరారుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన బీసీలకు డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తంగా రిజర్వేషన్లు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించనున్నారు చెప్పాలి. అయితే చట్ట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు తగ్గినా రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది. 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ కారణంగా గత పంచాయతీ ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారనున్నాయి. ఆయా కేటగిరీలో రిజర్వేషన్ల ఖరారు అనంతరం లాటరీ పద్ధతుల ద్వారా మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయింపుతుంది. దీంతో గత ఎన్నికల్లోని రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. దీనివల్ల ఒకే వర్గానికి వరుసగా రిజర్వేషన్లు ఉండకుండా మారే అవకాశం ఉంటుంది. జనరల్ ఉన్న చోట బీసీలకు, మహిళలు ఉన్న చోట జనరల్ ఉన్న చోట మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. చట్ట ప్రకారం రిజర్వేషన్లలో బీసీలకు తక్కువ పంచాయతీలు దక్కుతున్నా రాజకీయంగా మాత్రం 42% పంచాయతీలు దక్కుతాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకారమే ఈ ఏడాది సెప్టెంబర్ లో బీసీలకు జిల్లాలలో 164 పంచాయతీలు 1,528 వార్డులను కేటాయించడం జరిగింది. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. దక్కిన రాజకీయంగా కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నందున గతంలో ప్రకటించిన పార్టీ పరంగా జనరల్ సీట్లలో బీసీలకు అవకాశం కల్పిస్తూ 164 సీట్లను కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో విధులేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ పద్ధతిలోనే రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అటు పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమైనటువంటి పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. ముందుగా పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తా ఉన్నారు. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిలో మనకు తెలిసింది. 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో 1,12,288 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. తెలంగాణలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ఖరారుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఖరారు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోపక్క పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది మనకు. మొత్తమే చూడాలి. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఆందోళన ఏదైతే ఆందోళన బాట పట్టినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని ఇప్పటికే ఏదైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో, ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలు అనేవి ఖచ్చితంగా జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. కానీ బీసీ సంఘాలు మాత్రం చట్టబద్ధం కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. గత 2 ఏళ్లలో లేనటువంటి ఎలక్షన్స్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయి అనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వం వాదన చూస్తే మాత్రం ఏదైతే గ్రామీణాభివృద్ధి కుంటుపడినటువంటి నేపథ్యంలో, ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిపి తీరాలి అని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాము. దీని ద్వారా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించినటువంటి పరిస్థితి గత్యంతరం లేని పరిస్థితి కూడా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ గా కనిపిస్తా ఉంది.
మొత్తం మీద వేచి చూడాలి. ఎన్నికలను మాత్రం మార్చి లోపల అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి అనే మాత్రం ప్రభుత్వం చాలా దుస్తరిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఎలక్షన్స్ మాత్రం డిసెంబర్లో, పంచాయతీ ఎన్నికలు మాత్రం డిసెంబర్ లో జరగనున్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ బీసీ జేఏసీ నేతలు ఒప్పుకోవట్లేదు కదా వంశీకృష్ణ. ఎందుకు అంటే ఇప్పటికే ప్రభుత్వం చట్టబద్ధంగా కాకపోయినా ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధమైంది, కాకపోతే మాకు చట్టబద్ధంగా కావాలంటూ కూడా ఇప్పుడు బీసీ నేతలు కోరుకుంటున్నారు. అంటే బీసీ సంఘాలను ఎలా బుజ్జగిస్తుంది? ఇప్పటికే 2 దఫాలుగా ఎన్నికలు వాయిదా పడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇప్పటికే బీసీ సంఘాలతో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఈ చట్టబద్ధం కల్పించేటువంటి అంశంపై ప్రాసెస్ నిరంతరం కొనసాగుతుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఏదైతే నిన్న బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలు నిర్వహించకూడదు అని చాలా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎన్నికలను, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఎన్నికలను అటు మార్చి లోపల పూర్తి చేయాలి అనేది మాత్రం చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లో, సర్పంచ్ ఎన్నికలు మాత్రం పూర్తి చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మార్చి లోపల అన్ని ఎలక్షన్స్ ని పూర్తి చేసి ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే గతంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావించినా కూడా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఈసారైనా పకడ్బందీగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే కేబినెట్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. లాస్ట్ టైం ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కొన్ని అడ్డంకులు నెలకొన్నటువంటి నేపథ్యంలో లీగల్ ఇష్యూస్ ఉండటంతో, దాంతో పాటుగా కోర్టులో ఈ అంశం ఉండటంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కోర్టు కూడా తీర్పిచ్చి వెనక్కి సాగినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈసారి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా వేగంగా అడుగులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. డిసెంబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం జరగనున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 25వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ సమావేశం అయిన వెంటనే అటు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది.